ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వం ఉపపర్వంలో ఉన్నాం. అక్కడ 6వ అధ్యాయం. మన విదురుడు ఈ ధృతరాష్ట్రుడు వాగిన వాగుడికి కోపంగా పాండవుల దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు కలిసి మొత్తం చెప్పాడు. ధర్మరాజు వచ్చేసి మన విదురుడు చెప్పింది మొత్తం విని, అయ్యా, ఉత్తమమైన బుద్ధిని ఆశ్రయించి అప్రమత్తుడినే నీవు చెప్పినట్టుగా ఆచరిస్తా. నిజమేనయ్యా, నువ్వు చెప్పిన నేను చేస్తా. నాకు మంచి జరగాలి కాబట్టి అప్రమత్తంగా ఉంటా. దేశ కాలాలకు అనుగుణంగా, దేశంలో ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది ఏంటంటే దానికి అనుగుణంగా నేను ఎలా చేస్తే బాగుంటుంది ఏంటో దాన్ని కూడా చెప్పు, నేను వింటానని చెప్పేసి అన్నాడు. ఇక ఈలోపు విదురుడు పాండవుల దగ్గరికి ఆశ్రమానికి వెళ్ళేసరికి మహాప్రాజ్ఞుడైనటువంటి ధృతరాష్ట్రుడు మిక్కిలి పశ్చాత్తాపం పొందాడు. ఈడే మనిషిరా బాబు, వెళ్ళిపోనేసరికి వెళ్ళిపోయాడు. వెలువలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాండవుల దగ్గరికి పోయాడు. ఇప్పుడు నా కొడుకుల సంగతి ఏంటని చెప్పేసి ధృతరాష్ట్రుడిలో భయం మొదలైంది. విదురుని సంధి విగ్రహాది నీతిజ్ఞతను ప్రభావాన్ని తలుచుకుని అతని వల్ల పాండవులకు మిక్కిలి అభివృద్ధి కలుగుతుందని చెప్పేసి భావించాడు. ఈ విదురుడు చాలా గొప్పవాడు, ఆ పాండవులు ఏమో నేర్చుకునేవాళ్ళు, ఇక విదురుడి వల్ల ఆ పాండవులు తిరుగులేని శక్తివంతులు అవుతారు అని అనుకొని విదురుడిని స్మరిస్తూ మోహితుడైనటువంటి ధృతరాష్ట్రుడు సభాద్వారం వద్దకు వచ్చి అక్కడి రాజులందరూ చూస్తుండగానే స్పృహ తప్పి నోలపై పడిపోయాడు. ఇంకా జర్రాన్ని జరిగిపోయిందిరా బాబు అని చెప్పేసి పడిపోయాడు. మరణ అతను స్పృహలోకి వచ్చి లేచి తన దగ్గరకు వచ్చిన సంజయుడితో ఇలా అన్నాడు. సో సంజయుడు వచ్చాడు ఆయన దగ్గరికి. విదురుడు నా సోదరుడు, మిత్రుడును, అపర ధర్మ స్వరూపుడు. అతని స్మరణ చేత ఈరోజు నా హృదయం మిక్కిలి బ్రద్దలవుతుపోతున్నట్టుగా. విదురుడు నా తమ్ముడు, నా మిత్రుడు, నాకు ఏదైనా సరే ధర్మాల గురించి చెప్పేందుకు గొప్పవాడు. అతడు లేడు, కానీ అతను తలుచుకుని నా గుండె బద్దలైపోతుంది. ఆ ధర్మజుడైన నా సోదరుని శీఘ్రంగా తీసుకునిరా అంటూ ధృతరాష్ట్రుడు దీనంగా రోధించాడు. పశ్చాత్తాపం చేత సంతాపడి విదురుని స్మరణ వలన మోహితుడైన రాజు సోదరుని పట్ల గల ప్రేమతో సంజయుడితో ఇలా అన్నాడు. సంజయ, వెళ్ళు, నా సోదరుడైన విదురుని గురించి తెలుసుకోపో. పాపాత్ముడైనటువంటి నేను కోపంతో వెళ్ళకొట్టాను. అతడు జీవించి ఉన్నాడో లేదో. ప్రాజ్ఞుడు, అపరిమిత బుద్ధి కలవాడు అయినటువంటి నా సోదరుడు మిక్కిలి సూక్ష్మమైనటువంటి చిన్న తప్పు కూడా మునిపెప్పుడు చేయలేదు. నా తమ్ముడు ఏ రోజు తప్పు చేయలేదయ్యా, అంత గొప్పవాడు. నా వల్ల బుద్ధిమంతుని విదురుని పట్ల పెద్ద అపరాధం జరిగిపోయింది. నీవు వెళ్ళి అతను తీసుకుని రా, లేకుంటే నేను ప్రాణాలు విడుస్తాను అన్నాడు. సో ఆ తర్వాత ఆయన మాటలు విని సంజయుడు ఏమన్నాడు, ఏం జరిగింది రేపు మాట్లాడుకుందాం.